టిఆర్ నిజం. నేను మీ తాళ్లపల్లి రమేష్. మార్నింగ్ న్యూస్ కు స్వాగతం. ఈ రోజు అన్ని పేపర్లను ముఖ్యాంశాలు చర్చించుకోవాలి. దానికంటే మొదలు ఒక వార్త మనం చూసుకోవాలి. వాస్తవానికి ఏంటంటే అన్న, నేను మనం ఒక బాధాకరమైన విషయం చూసినాం. ఇది పాపం ఎంత ఘోరమైన సందర్భం అంటే, హాస్పిటల్ కాదు, ఒక ట్రైన్ వికలాంగులకు భోగి క్రియేట్ చేసింది. ప్రతి ట్రైన్ లో, రైల్వే వ్యవస్థలో ఒక భోగి ఉంటది. ఆ భోగిలో వికలాంగులకు సబ్జెక్ట్ ఉంటది, ఏసీ భోగి అని చెప్పేసి ఉంటది. కానీ అది వాళ్ళ హక్కు, అది వాళ్ళే ఉండాలి. ఎందుకంటే వాళ్ళు ఉరికి పాపం ఎక్కలేదు, దేవుడు వాళ్ళకు లోపించారు, ఎక్కలేదు. వాళ్ళకు భోగిస్తే ఇది చూడాలి, ఇది చూడాలి. ఇది ట్రైన్ లో ఉన్నాడు, ట్రైన్ ఎక్కాల్సిన సందర్భంలో ఆయనను డోర్ లోపల కూర్చున్న డోర్ వేసింది. ఆయన ఎట్లా ఎక్కాలి సార్? ఆయన గమ్యానికి ఎట్లా చేరాలి? ఆయన హక్కు ఆయన పొందొద్దా? ఆయన హక్కు ఆయనకు చెందొద్దా? చూడు, ఒక అధికారి వస్తాడు, పక్క నుంచి ఒక అధికారి వస్తాడు, పక్క నుంచి. చూడు, వచ్చాడు. ఆయన కూర్చోబెట్టవలసిన అధికారి ఆయన పక్కే బొమ్మని చెప్పేసి అంటాడు. అంటే అక్కడ ఏం జరుగుతుంది చూడాలి. వాళ్ళ హక్కులు వాళ్ళకి కల్పించాలి కదా. ఈ పోలీసు వ్యవస్థ కానీ, అక్కడ ఉన్నటువంటి టీసీలు కానీ దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఎక్కాలి, వాళ్ళ గమ్యాన్ని వాళ్ళు చేరాలి. కంపల్సరీ ఒక పోలీసు వ్యవస్థ అన్నా, లేకపోతే ఒక టీసీ అన్నా, ఎన్నిక కార్డు అన్నా, సంథింగ్ ఎవరో ఒక వాళ్ళకి కంపల్సరీ ఎక్కించి కూర్చోబెట్టాలి. వేరే వాళ్ళని ఎక్కిస్తాను ఇబ్బంది పడతారు, లేకపోతే జనరల్ భోగి పెంచాలి. పెంచితే వేరే వాళ్ళు కూర్చుంటారు. వీళ్ళకి సెపరేట్ గా దీన్ దయాళ్ దివ్యాంగ్ అని ఒక భోగి పెట్టిండ్రు. ఇంకోటి, వేరే వాళ్ళు ఎక్కాలంటే వాళ్ళకు వేరే ఇంకో జనరల్ భోగి అయినా పెంచాలి. వాళ్ళకి కావాల్సిన హక్కును వాళ్ళకు 100% నెరవేర్చాలి. ప్రభుత్వం దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంటుంది, కేంద్ర ప్రభుత్వం. ఇది ఇంకోటి, ఇంతవరకు మంచి డెవలప్మెంట్ చేసిన వ్యక్తి అంటే వాస్తవానికి ఐటీ హబ్ గా కానీ కొత్త సమీకరణలు చేసిన వ్యక్తి అంటే చంద్రబాబు నాయుడు గొప్పగా చెప్పుకోవచ్చు. ఆ సేమ్ టైం రాజశేఖర రెడ్డి కూడా మంచి పని చేశారని చెప్పేసి అంటారు. ఆ తర్వాత ప్రభుత్వం రైతు ప్రభుత్వం. ఇంకోటి ఏంటంటే, ఆయన వచ్చిన సందర్భంలో ఆరోగ్యశ్రీ గాని, రుణమాఫీ గాని, ఉచిత కరెంట్ గాని ఆయన ఆయంలో వచ్చినాయి. తర్వాత ఐటీ హబ్ ను మంచి గొప్పగా చేసిన వ్యక్తి అంటే కేటీఆర్. చంద్రబాబు తర్వాత కేటీఆర్ బాగా చేసిన అని చెప్పేసి ఐటీని ప్రపంచ స్థాయికి తీసుకుపోయిన వ్యక్తి మన కేటీఆర్ అనే దాన్ని కూడా ఒకటి ఉన్నది. అది ఆలోచించాల్సిన విషయం ఉంటుంది. ఎన్ని కుట్రలు పనినా పథకాలు ఆగవు. 26వ తారీఖు నుంచి రైతు భరోసా నిధులు. వరంగల్ జిల్లా పరిధిలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. నిన్న పోతాంటే నిన్న చిన్న ఏదో పోలీసులకు చిన్న యాక్సిడెంట్ కూడా అయింది. కాన్వాయ్ అయితే మొత్తం పడ్డది, చిన్న గాయాలైన ఆఫీసర్లకు గాయాలైనది కూడా నిన్న సోషల్ మీడియాలో చూసినాం. తర్వాత ఎన్ని కుట్రలు చేసిన పథకాలు ఆగమని. ఎవరి కుట్రలు? మీ చేతిలో అధికారం ఉన్నా సార్. ఎవరిని కుట్రలు చేసి మీరు ఏదలుచుకుంటే ఏమైనా పెట్టాలనుకున్నాం, ఎక్కడున్నా అసలు ప్రభుత్వం మొత్తం మీ చేతిలో ఉన్నది, ఖజానా మొత్తం మీ చేతిలోనే ఉన్నది. మీరు ఏదలుచుకుంటే 100 పాలు ఎవరు ఆపినా ఆగదు. ఎందుకంటే మొన్న మీరు 15,000 ఇస్తున్నారు, 12,000 ఇస్తున్నారంటే ఏమైతుంది? మీరు ఏం చేసినా, ఎన్ని అడ్డంకులు వచ్చినా కూడా కాబట్టి తాత్కాలిక ప్రతిపక్ష వాళ్ళు లేవనెత్తారు కాబట్టి మీరు తలుసుకుంటే ఏదైనా చేయొచ్చు. అది మీ చేతిలో. స్థానిక ఎన్నికల కోసమే భరోసా నాటకం. ఆ తర్వాత బంద్ పెట్టడం ఖాయం. కాంగ్రెస్ తరఫుపై ఆ సీఎం ధ్వజం. ప్రతిపక్ష నేత పదవిని కేసీఆర్ వదులుకోవాలని సూచన చేశారు. నిన్న బండి సంజయ్ గారు మన రాష్ట్ర కార్యాలయంలో ఒక ప్రెస్ మీట్ పెట్టాడు. ఏందా ఇప్పుడు వాళ్ళు మొన్నటి దాకా సపోర్ట్ లేదు, ఇప్పుడే ఇస్తాను, ఎలక్షన్ వస్తాయని పంచాయతీ ఎలక్షన్లు వస్తాయని ఇస్తాను. ఇది పంచాయతీ ఎలక్షన్ అయిపోయిన తర్వాత మళ్ళా ఇస్తారో తెలియదు. కాకపోతే 12,000 ఇస్తాను ప్రజెంట్, ఇస్తా అని చెప్పేసి ఇస్తారని చెప్పేసి అన్నారు. ఈ 12,000 ఏది? కానీ మరి గతంలో కూడా మీరు అప్పుపడ్డారు, అది కూడా మరి ఇస్తారా అయ్యారా? మరి ఇది ఇచ్చి ఊకుంటారా అని చెప్పేసి స్టేట్మెంట్ ఇచ్చారు. వాస్తవానికి ఏంటంటే, కేసీఆర్ ప్రతిపక్షంలో ఉన్నావు, నువ్వు ప్రజల సమస్యలు నిలదీయాలా, ఇంట్లో కూర్చుంటే ఎట్లుంటదే? అసలు నువ్వు ప్రతిపక్ష నాయకుడు రాజీనామా చేయని చెప్పేసి ఒక స్టేట్మెంట్. వాస్తవానికి ఏంటంటే, ప్రతిపక్ష నాయకుడు అంటాడు ప్రజల పక్షాన్ని నిలబడి పోరాడా. ఇప్పుడు పోరాడితేనే రేపటి ప్రగతి. వాస్తవం ప్రతికూలం. ఎందుకంటే సార్, మీరు తెలంగాణ తెచ్చినట్టు దాంట్లో ముందు వరుసలో ఉన్న వ్యక్తులు మేము మీద మీరు రైతు బాంధవుడు అని చెప్పేసి కూడా కొంతమంది కొత్త సమీకరణలు తెచ్చారు. జాతిపిత. ఇంకోటంలో మీరు చరిత్రలో ఎవరు మార్చినా మారదు. ఎందుకంటే మీరు ఇన్ని కార్యక్రమాలు తెచ్చినట్టు మీరే ఒక పేద బిడ్డకు కూడా మంచి చేసినట్టు మీరే కళ్యాణ లక్ష్మణ్ బిడ్డ కార్యక్రమం తెచ్చిండ్రు. ఇంకా మన హాస్పిటల్లో షాదీ ముబారక్, ఈ కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, ఈ మన హాస్పిటల్లో తెచ్చే కదా ప్రోగ్రామ్ ఏంటిది? తల్లి బిడ్డలను ఇంటికి పంపించే ప్రోగ్రామ్. బాలింత కిట్ ఒకటి చేసారు. వాళ్ళకి 12,000 రూపాయలు పెద్ద కార్యక్రమాలు చేశారు సార్.
మీరు కానీ ఇప్పుడు కూడా అదే విధంగా వచ్చేసి ప్రతిపక్షంలో ఉన్నా కూడా ప్రతిపక్షాలు ఉన్నారు, ప్రజల పక్షాన పోరాడి ఇంకా కొన్ని కొత్త తేవాలని చెప్పేసి మేము కూడా ఆశిస్తున్నాం సార్. సార్ ఇంకోటి, రైతులకు కాంగ్రెస్ సర్కార్ తీరని ద్రోహం చేసిందని చెప్పేసి ఇంకో స్టేట్మెంట్ ఇచ్చింది, కేటీఆర్ గారు ఇచ్చింది. ప్రతిరోజు మనం ఒక ఎమ్మెల్యే గురించి మాట్లాడుకోవాల్సిన సందర్భం, ప్రతిరోజు ఒక ఎమ్మెల్యే ఏం చేస్తానో దాని మీద మాట్లాడదామని చెప్పేసి మనం అనుకున్నాం. ఈ రోజు వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గంలోని అక్కడ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి గారు ఒక వార్త వచ్చింది. అక్కడ వార్త పేపర్ లో ఒకటి ఇచ్చిండ్రు. ఇది వాస్తవానికి ఏంటంటే అక్కడ రోడ్డు నిర్మాణ పనులు, విస్తరణ పనులు వేగవంతం చేసిందని చెప్పేసి 11 కోట్లతోటి రోడ్డు విస్తరణ పనులు స్టార్ట్ చేసిందని చెప్పేసి, తిమ్మరాయనపాడు పాపాయపేట రహదారికి మార్గదర్శ ఎమ్మెల్యేకు రుణపడి ఉంటామని చెప్పేసి అక్కడ ప్రజలు. వాస్తవానికి ఏంటంటే అక్కడ నిన్నమోడి వరకు రోడ్డు చిన్న రోడ్లు ఉండే, సింగిల్ రోడ్లు ఉండే. అట్లా విస్తరించే పనులలో ఉండడం ఆ పాపాయపేట తిమ్మరాయనపాడ పాపాయపేట రహదారికి మార్గదర్శ వచ్చిందని చెప్పొచ్చు. ఏకంగా కోట్లాది రూపాయల నిధులు అక్కడ ఇది మంజూరు చేయించి ఆ ప్రాంత వాసులు సంతోషం వ్యక్తం చేసిండ్రు. ఆ తిమ్మరాయనపాడు పాపాయపేట బీసీ కాలంలో భోజేరు మీదుగా గూడూరు వరకు నిత్యం వాహనాలు ఎక్కువ మొత్తం వెళ్తాను. ఆ గూడూరు నుంచి ఆ తిమ్మరాయనపేట, ఆ పాపాయపేట అట్లా పట్టుకొని ఆ చంద్రబాబుపేట మీదకి వెళ్ళి వస్తాడు. చాలా మంది చేస్తాడు చిన్న రోడ్లు, గుత్తికలపాడు రోడ్లు అవన్నీ. కాబట్టి ఆడ 11 కోట్లతోటి ఆ 2 రోడ్లను కలుపుకొని నర్సంపేట డిపో నుంచి భోజేరు అక్కడ వరకు చేస్తారంట. ఇంకో నర్సంపేట డిపో నుంచి భోజేరు కూడా ఒక బస్సు ఇస్తామని చెప్పేసి అదొకటి కూడా ఒక మంచి వార్తకి ఇచ్చిండు. ఇంకోటి వేరే అక్కడ ఉట్టినా కాదు, శాంక్షన్ చేయించడం కాదు, పనులు కూడా జరిపిస్తాడని చెప్పేసి అక్కడ ప్రజలు హర్షధ్వానాలు వ్యక్తం చేస్తారు. అక్కడ ఉన్నటువంటి చాలా మంది ఏమంటారు, ఇక్కడ జరిగిన కార్యక్రమాలకు ఎమ్మెల్యే రుణపడి ఉంటామని చెప్పేసి అంటారు. ప్రతిరోజు ఆ ప్రజాక్షేత్రం